అందరూ కలిసి మీటింగ్ హాల్లో కూర్చొని ఉంటారు. ఇక ఇంతలోపు వజ్దార్ అక్కడికి రావడాన్ని చూసి శైలేంద్ర ఒక్కసారిగా భయపడి, నువ్వేంటి ఇక్కడికొచ్చావని చెప్పేసి అడుగుతాడు. ఏ నేను రాకూడదా? నేనే దయ్యాన్నో భూతాన్నో కాదు, వసుధారనే అని చెప్పేసి అంటుంది వజ్దార. ఇక ఇంతలోపు మహేంద్ర, అమ్మా వసుధార, నువ్వు వచ్చావంటే రిషి కూడా వచ్చాడా అని చెప్పేసి అడుగుతారు. అవును మావయ్య, నేను వస్తే రిషి సార్తోనే వస్తానని చెప్పేసి చెప్పాను కదా. రిషి సార్ వచ్చారు అని చెప్పేసి అంటుంది వసుధార. వసుధార ఆ మాట చెప్పగానే మహేంద్ర వాళ్ళందరూ కలిసి రిషిని చూడడానికి కోసం అని చెప్పేసి బయటికి వస్తారు. రిషిని చూడగానే మహేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. శైలేంద్ర మాత్రం వజ్దార ఇక్కడికి ఎలా వచ్చిందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. మరి శైలేంద్ర చెప్పినట్టు రిషి శైలేంద్రని ఎండీ చేస్తారా? రిషి ఏ నిర్ణయం తీసుకొని ఉన్నారు? తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ మన ఛానల్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.